మరి మన తెలుగునాట పరిస్థితి ఏంటి? తెలుగులో మనకేం జరుగుతుంది అంటే టికెట్ ప్రైస్ హైక్ వల్ల చాలా ఎఫెక్ట్ పడిందండి. ఇంతకుముందు సర్కారు వాటి పాట కూడా యాక్చువల్గా టికెట్ ప్రైస్ హైక్ లేకుండా నార్మల్గా రిలీజ్ చేస్తుంటే సినిమా బ్రేక్ ఈవెన్ కావాల్సింది, అబవ్ యావరేజ్ కింద తాగిన అట్లాంటి పరిస్థితి ఇప్పుడు పుష్పకు వచ్చింది. కలెక్షన్స్ కూడా మొదటి రోజుతో పోలిస్తే బాగా పడిపోవడానికి కూడా తెలుస్తూనే ఉంది అందరికీ చాలా చోట్ల. అట్లాగే కేరళలో కూడా బాగా నెగిటివిటీ వచ్చింది ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ నుంచి, ఎస్పెషల్లీ న్యూట్రల్స్ నుంచిను ఫహాద్ ఫాజిల్ ఫ్యాన్స్ నుంచి. అతన్ని మరీ కమేడియన్ చేసి పారేస్తారని చెప్పి అతనికి ఏ మాత్రం లాభం లేదు. అదే సందర్భంగా మనకి ఫహాద్ ఫాజిల్ మాట్లాడిన వీడియో ఫుటేజ్ కూడా వచ్చింది. ఏంటంటే నేను కేవలం సుకుమార్ లాంటి జీనియస్ డైరెక్షన్లో యాక్ట్ చేద్దామనే ఉద్దేశం సినిమాలో చేసాను తప్పిస్తే ఈ సినిమా వల్ల నాకు వచ్చే లాభం జీరో అని ముందే చెప్పేశాడు. అఫ్కోర్స్ హీఈ్ విత్ క్లారిటీ. సో ఇన్ని రకాల పరిస్థితుల మధ్య నిజమైన ఏ విధంగా కలెక్షన్లు వచ్చినాయని మనం ఆలోచిస్తే 252 కోట్ల గ్రాస్తో ఇండియా చరిత్రలోనే మొట్టమొదటిసారిగా 250 కోట్ల గ్రాస్ మొట్టమొదటి రోజున దాటిన సినిమాగా అది రికార్డు సృష్టించింది.